తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు లాభపడతారని, దివ్యాంగుల ఆర్థిక భద్రత, స్వావలంబన కోసం ప్రభుత్వం పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలు అందిస్తోందన్నారు. పెన్షన్ను 3,000 నుండి 6,000కు పెంచినట్లు గుర్తు చేశారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని ఆకాంక్షించారు. హుకుంపేట కడియం మార్గంలో దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వారిని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి వారి బాధల పరిష్కారంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు చేసి 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమం అమలు చేసిన చంద్రబాబు గారిది. గతంలో కూడా పెన్షన్ పెంచింది 3,000 రూపాయలు చేసిన ఆయన 6,000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులు కూడా స్త్రీ శక్తి కింద ఎలాగైతే బస్సులు మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేశారు, ఇవాళ అందరూ దివ్యాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కలుగుతారు. ఒక నాన్ స్టాప్ సూపర్ డీలర్స్ లేకపోతే మిగతా అన్ని బస్సుల్లో కూడా వికలాంగులు ప్రయాణం చేసేదానికి ఇప్పుడున్న 50% సబ్సిడీ 100% సబ్సిడీ మీద వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒకటి వికలాంగుల దినోత్సవం రోజున అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాబోయే రోజుల్లో మిలిటరీ పరికరాలు కానీ, అవసరమైన ఎలక్ట్రికల్ వాహనాలు కానీ సమకూర్చేలాగా వారిని తరఫీదిచ్చి ఉద్యోగం కల్పించేలాగా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి సర్జరీలతోటి వినికిడి సమస్య కానీ, కంటి సమస్యలు కానీ, లేక కాళ్ళు ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పరిష్కారం చేస్తున్న అవకాశం ఉంది. ఈ పరీక్షల ద్వారా వారికి చేయడం సదరన్ సర్టిఫికేషన్ లోటుపాట్లు లేకుండా వారికి సరైన విధానంలో వచ్చేదానికి కూడా అవకాశం కల్పించాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో అత్యధిక ప్రదేశాలు అక్కడ ఉన్న ప్రెసిడెంట్, గవర్నర్ల కంటే కూడా వికలాంగులకి అంటే అంగవైకల్యం కలిగిన వారికి దివ్యాంగులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దివ్యాంగులకి ఇచ్చే ప్రయారిటీ ఎవరికి ఉండదు. యంత్రాలు లేడైనా పక్కకు తప్పుకోవాల్సిందే. వాళ్ళకి విమానాల్లో కావచ్చు, రైళ్లలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, రహదారుల మీద కావచ్చు, టాప్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళకి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఇస్తే వాళ్ళు కూడా జీవితం నిలదొక్కగలరు. మన రాజమండ్రిలో కూడా ప్రైవేట్ యాజమాన్యంలో పలుకు స్కూల్ నడుస్తుంది. అలాగే ఇందిరా ప్రియదర్శిని స్కూల్ నడుస్తుంది. మరొకటి ప్రభుత్వ బాలిక పాఠశాల ప్రైవేట్ యాజమాన్యం కూడా బాగా చేస్తూ ఉన్నారు. దాతల సహకారంతో చేస్తూ ఉన్నారు. మన అసెంబ్లీ సమావేశంలో నేను రిక్వెస్ట్ చేశాను. వాటికి కూడా కొంత ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వ సంస్థల కంటే బాగా కూడా వాళ్ళు చేయగల శక్తి ఉంది. వాళ్ళ పలుకు స్కూల్ రోల్ మోడల్ నేనే అడాప్ట్ చేసుకొని చేశాను. నాకు ఇందిరా ప్రియదర్శిని స్కూల్ కూడా చేస్తాను. దాతలు సహకరిస్తున్నారు. వారికి ఉచిత భోజనం పెడతా ఉన్నారు. వాటిని కూడా మనం చేయాలి. ఈరోజు వారికి భోజనం పెట్టి బస్సు ఎక్కించి వారికి ఉత్సాహం నింపే కార్యక్రమం చంద్రబాబు గారు ఇచ్చారు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సందేశం కూడా కొద్దిసేపట్లో రాబోతుందని మనం చేస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో ఖర్చు పెడతాం, ఎన్నో ఉత్సవాలు చేస్తాం, కార్యక్రమాలు చేస్తాం, భారీగా ఖర్చు పెడతాం. కొంత శాతం పేదల కోసం ఖర్చు పెడతాం. కనీసం 2% మనం ఖర్చు పెట్టే దాంట్లో 10%, 2% తీసి దివ్యాంగులకు కూడా ఖర్చు పెట్టి